హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో నేను ఎప్పుడో పెడదాం అనుకున్నాను, కానీ పెట్టడానికి వీలు పడలేదు. వాస్తవంగా ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే, నేను గత ఒక 6-7 నెలల క్రితం ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో ఏం పెట్టానంటే, అమెరికా వెళ్ళిన పిల్లలు రిటర్న్ రారా అని పెట్టాను. అమెరికా వెళ్ళిన పిల్లలు రిటర్న్ రారా అని పెడితే దానికి కామెంట్స్ చాలామంది చాలా రకాలుగా పెట్టారు. దానికి రిప్లై ఇవ్వాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ రిప్లై ఇవ్వలేకపోయాను. ఎందుకు అంటే దాని మీద వీడియోనే చేయాలి. రిప్లై ఇవ్వడం అంటే ఊరికే ఏం కాదు, మళ్ళీ వీడియో చేయాలి. మనం రిప్లై ఇవ్వడం అంటే ఏదో ఒకళ్ళు ఇద్దరు అడిగిన దానికైతే ఓకే, కానీ ఎక్కువ మంది అదే క్వశ్చన్ అడుగుతున్నారు. పైగా మనకి వాళ్ళే ఎక్కువ వీడియోలకి సేమ్ కామెంట్స్ పెట్టారు. సేమ్ కామెంట్స్ అది ఎలా అంటే, ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. ప్రతిదీ మళ్ళీ మీకు వీడియోలోనే ఉంటుంది. మీరు ఏదన్నా అడగాలి అనుకున్నా కూడా వీడియోలోనే ఉంటుంది. వాళ్ళు ఏమని కామెంట్స్ పెడుతున్నారు అంటే, నేను పెట్టిన దాంట్లో నేనేదో పిల్లలు అమెరికా వెళ్తే చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు అడగటం. అంటే నువ్వు బాగానే ఉన్నావమ్మా, నువ్వు వయసులోనే ఉన్నావు, అందుకని ఇలా చెప్తున్నావు. అదే నీకు ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నువ్వు ఇలాంటి కామెంట్స్ పెట్టగలవా అంటే అంటే సారీ, ఇలాంటి కామెంట్స్ కాదు, నువ్వు ఇలా మాట్లాడగలవా అని చెప్పేసి వాళ్ళు అడగటం జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంకో 10 సంవత్సరాలు ఉన్నా, ఇంకా 15 సంవత్సరాలు నేను బతికున్నా, నేనైతే సేమ్ ఇలానే మాట్లాడతా. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి అనుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. మన దగ్గరే ఉండాలి, ఉన్న దాంట్లోనే బతకాలి అనుకుంటాం అందరివి. కానీ అలా ఉండదు, అలా ఉండలేరు కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎక్కడ దాకా ఎందుకు, మనం ఉన్నామా? పల్లెటూరులోనే పుట్టాను నేను కూడా. మా వారిది పల్లెటూరే, పక్కా పల్లెటూరు. వ్యవసాయం కుటుంబం మాది. వ్యవసాయం కుటుంబంలో ఎక్కువ సంవత్సరాలు ఉండలేదు మేము. ఓ 4-3 సంవత్సరాలే ఉన్నాం మా ఊళ్ళో, మా పెళ్ళయిన తర్వాత. ఆ తర్వాత సిటీకి వచ్చేసాం. సిటీకి వచ్చి చిన్న సిటీలో బిజినెస్ మొదలు పెట్టాం. ఆ తర్వాత పెద్ద సిటీకి వెళ్ళిపోయాం. అలానే మా పిల్లలు చదువులు పూర్తయిన తర్వాత వాళ్ళు చదువుకున్న చదువుకి ఫలితం దక్కలేదు. అందుకని చెప్పేసి వాళ్ళు వేరే చోటకి వెళ్దాం అంటే వేరే దేశానికి వెళ్దాం అనుకున్నారు. అలాంటప్పుడు మనం ఎలా ఆపుతాం చెప్పండి? ఇప్పుడు పిల్లలు ఇక్కడికి రావటం వల్ల ఒక పక్క ఒక రకంగా మనకి హ్యాపీగానే ఉంటుంది, ఇంకొక రకంగా మనకి ఏంటంటే హ్యాపీనెస్ ఉండదు. వాస్తవంగా నేను చెప్తున్నాను కదా. ఎందుకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హ్యాపీగా ఎందుకు ఉంటుంది, హ్యాపీగా ఎందుకు ఉండదో కూడా చెప్తా. ఇక్కడ పంపించుకున్న ప్రతి తల్లిదండ్రులకి తెలుసు ఈ విషయం. ఇక్కడికి ఇంత దూరం పిల్లల్ని పంపిస్తున్నారు అంటే వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు, తెలియకుండా ఏం ఉండదు. హ్యాపీ ఎలా ఉంటుంది అంటే, మా పిల్లలు బాగున్నారు, ఓకే, మన మీద ఆధారపడి బతకట్లేదు, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు, ఎక్కడుంటే ఏమైంది, హ్యాపీగా ఉన్నారు కదా పిల్లలు. అలాంటప్పుడు మనం కూడా ఓకే, హ్యాపీయే కదా. అదొక రకం. ఇంకొక రకం బాధ ఉంటుంది. బాధ ఏంటో చెప్పనా? ప్రతిరోజు అందుబాటులో మన పిల్లలు మన దగ్గర ఉండి, అమ్మ అని దగ్గరకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడి, మనకి ఏదన్నా అవసరానికి ఈరోజు వంట చేసుకునే ఓపిక ఉండేను లేకపోయాను, అలానే వాళ్ళ నాన్న బిజినెస్ చేసుకునే ఓపిక ఉండేను లేకపోయాను, ఏదైనా అందుబాటులో ఉన్నారనుకోండి, చేదోడు వాదోడుగా ఉంటారు పిల్లలు. ఇది 100% నిజం. అది చాలా హ్యాపీనెస్, తెలుసా మీకు? చాలా వరకు మీకు తెలుసా హ్యాపీనెస్ అది? ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ నేను బాధపడతాను పిల్లలు ఇంత దూరం రావటం వల్ల. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మా పిల్లల్ని ఇక్కడ పంపించడం అసలు ఇష్టం లేదు. ఇవాళేమో మీరు మళ్ళీ రిటర్న్ వస్తానంటే వద్దురా అని చెప్తున్నావు. నేను వద్దని చెప్తాను. మళ్ళీ మీకు అర్థమవుతుందో లేదో కానీ, మీరు రిటర్న్ రావద్దయ్యా, వస్తే ఇక్కడ ఏం లేదు అని చెప్తా ఉంటాను. మళ్ళీ ఈ మాటకు మీరు చాలా మంది అనుకోవచ్చు, ఎందుకు మీ పిల్లలు వస్తామంటే మీరు ఎందుకు వద్దంటున్నారు అని. అక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఎంత కష్టపడాలో తెలుసు. ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి దగ్గర ఫలితం దక్కదు. అంతేకాదు, అక్కడ మన వ్యవహార శైలి మొత్తం డిఫరెంట్, ఇక్కడ అంత డిఫరెంట్. అక్కడికి ఇక్కడికి అసలు సంబంధం ఉండదు. ఎంత సంపాదించామో అన్నది తీసి పక్కన పెట్టాలి. ఇది డబ్బు గురించి మాట్లాడుకునే విషయం కాదు అసలు. ముందు మెయిన్ పిల్లలు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం దక్కదు. జాబే చేస్తున్నారు అనుకోండి మన పిల్లలు, ఉదయం వెళ్తే సాయంత్రం దాకా జాబ్ చేయాలి, వీళ్ళ పై అధికారుల కింద భజన చేయాలి. భజన చేస్తేనే అక్కడ హ్యాపీగా ఉండగలుగుతాం ఇండియాలో. అదే భజన చేయలేదనుకోండి, ఇంకా వాళ్ళ దృష్టిలో వీళ్ళు కొంచెం ఎదురు మాట్లాడారనో, లేకపోతే వీళ్ళు కేర్లెస్గా ఉన్నారనో, ఏవో 1,00,000 కబుర్లు అయితే చెప్తారు.
ఆ శాఖగా చూపించి వీళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తూ ఉంటారు, కంపెనీలు మారుతూ ఉండాలి. పైగా వీళ్ళు చదువుకున్న చదువుకి ఫలితం కూడా దక్కదు, అంటే అంత జీతాలు కూడా రావు. అదే అమెరికాలో అనుకోండి, వీళ్ళు ఏం మాట్లాడాల్సిన అవసరం ఉండదు, ఎవరికి భజన చేయాల్సిన అవసరం ఉండదు. వీళ్ళ పని ఏందో వీళ్ళు చూసుకోవచ్చు. ఉదయాన్నే 7 గంటలకి ఆఫీసు ఓపెన్ చేస్తారు. ఇంట్లోనే కూర్చొని కంప్యూటర్ ముందు, అంటే ఈ మధ్యకాలంలో కొంచెం ఆఫీస్కి కూడా రమ్మనమంటున్నారు, లేదంటే ఇంట్లో ఉండేనే చేసుకోవచ్చు. ఏదేమైనా ల్యాప్టాప్ ముంగలు కూర్చుంటారు, 3 వరకు లేకపోతే 4 గంటల వరకు చేస్తారు. ఆ తర్వాత ఏమన్నా కాస్త కూస్త పని ఉంటే దాన్ని కూడా పూర్తి చేసుకుంటారు. ఏదేమైనా ఇక్కడ పని కొంచెం తక్కువ ఉంటుంది, ఇంకోటి ఎవరితోటి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ట్రాఫిక్ గోల ఉండదు, రాజకీయాల గోల ఉండదు. ఇక్కడ మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఎందుకంటే అసలు ముందు మెయిన్ పిల్లల్ని ఎందుకు రావద్దంటున్నాను అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత పిల్లలు పాడైపోతారు, 100% పాడైపోతారు. ఇక్కడ ఉంటే హ్యాపీ, ఒక రకంగా హ్యాపీ. పిల్లలు ఇక్కడ ఉండటం వల్ల నేను ఒక రకంగా హ్యాపీ. నాకు అందుబాటులో లేరు, నా పిల్లలు నాకు సేవలు చేయకపోయినా పర్లేదు, అదే అనుకుంటాం మేము. మా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు మాకు. అంటే మా పిల్లలే కాదు, అమెరికా వచ్చిన ప్రతి పిల్లల్ని నేను అదే చెప్తున్నా. మా చుట్టాల పిల్లలు కూడా చాలా మంది వచ్చారు, ఉంటే వాళ్ళకు కూడా నేను అదే చెప్పేదాన్ని గతంలో కూడా. రామాకండయ్య వచ్చి ఇక్కడ ఏం చేసేది ఏం లేదు, ఓ మంచి అమ్మాయిని చూసి అక్కడే పెళ్లి చేసుకోండి, అక్కడే స్థిరపడిపోండి, రాకండి. వచ్చి ఇక్కడ ఏముందిరా, ఏం తింటారు మీరు, ఎలా బతుకుతారు, వచ్చిన తర్వాత మీకు జాబ్ దొరకడం కష్టంగానే ఉంది. చాలా మంది అనొచ్చు, అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ జాబులు చేయట్లేదా, చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది? ఇప్పుడు ఏపీ ఉంది, ఏపీలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, హైదరాబాద్లో వచ్చి చేస్తున్నారు. హైదరాబాద్ వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు, హైదరాబాద్లోనే చేస్తున్నారా? లేదు కదా, బెంగళూరు అంటారు, లేకపోతే ఇంకెక్కడో కెనడా అంటారు, లేకపోతే అవన్నీ చాలా దూరం వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యకాలంలో పల్లెటూళ్ళకి వెళ్ళాను నేను. పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు చాలా మందిని అడుగుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, లేరు మా పిల్లలు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఇండియాలో మాత్రం ఎవరు లేరు. అంటే ఇండియాలో ఉండే వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అని మీకు అనిపించవచ్చు, కానీ ఇండియాలో ఉండే వాళ్ళందరూ పిచ్చివాళ్ళు కాదు, వాస్తవంగా తెలియకల్ల వాళ్ళే. తల్లిదండ్రులు కనిపెట్టుకొని ఉండొచ్చు కదా అని చాలా మంది అంటా ఉంటారు. ఇది రాంగ్. తల్లిదండ్రుల దగ్గర ఉండాలి అన్నది రాంగ్ నా దృష్టిలో. నేను ముసలిదాన్ని, కనపడుతుందిగా, నాకు 50 ఏళ్ళు దాటినాయి, అయినా కానీ నేను మా పిల్లలు మా దగ్గరే ఉండాలి, మాకు చావలు చేయాలి అనుకోవట్లా. నేను మా వారికి నాకు ఇంకంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు హ్యాపీ, ఎట్నే ఎప్పుడన్నా వస్తాము, ఓ 2 నెలలు లేదా 3 నెలలు, 6 నెలలు ఉంటాము, వెళ్తాం మళ్ళీ, అది ఓకే. ముందు అంటారా, అప్పుడు పరిస్థితులను బట్టి ఆలోచించుకోవాలి. అంతేగాని ఎవరమైనా సరే మన స్వార్థం మనం చూసుకోకూడదు. ఎందుకంటే పిల్లల ముందు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకోవాలి. ఇప్పుడు మన తల్లిదండ్రులను వదిలిపెట్టి మనం వచ్చాము. మన తల్లిదండ్రులు, ఇప్పుడు మీరు కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నా నేను, మీ తల్లిదండ్రులను వదిలిపెట్టి మీరు రాలేదా? వృద్ధాప్యంలో తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉండాలి, ఓకే, కాదన్ను నేను కూడా, ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. కానీ ఉండాలి అంటే ఎలా కుదురుతుంది? వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవద్దా? ఇప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, వాళ్ళు కూడా వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి కదా. అలా అని ముసలోళ్ళని మరి ఏం చేస్తారు, ముసలోళ్ళని చూడరా, ఇలాంటి డౌట్లు చాలా మందికి వస్తూ ఉంటాయి. చూడాలి, చూస్తారు, టైం వచ్చినప్పుడు చూస్తారు. టైం వచ్చినప్పుడు ఎవరు వదిలిపెట్టరు, ఎవరి తల్లిదండ్రులను ఎవరు వదిలిపెట్టరు. ఇది ఎక్కడో ఫారెన్ వచ్చిన పిల్లలే కాదు, ఇండియాలో ఉన్న పిల్లలు బాగా చూస్తున్నారా తల్లిదండ్రులు? అందుబాటులోనే ఉంటున్నారు కదా, ఏ పాటి చూస్తున్నారు తల్లిదండ్రుల్ని, ఏ పాటి చూస్తున్నారు? తల్లి దగ్గర బంగారం ఉందని తల్లిని చంపేసిన కొడుకులు, తండ్రి ఆస్తులు పంచి ఇవ్వలేదని తండ్రిని చంపేసిన కొడుకులు, కూతుళ్ళు. ఒకటి రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే నేను వందల కొద్ది వేల కొద్ది స్టోరీలు చెప్తా. ఎందుకంటే టీవీ పెడితే చాలు మనకు అవే వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకోవడం కూడా మనం కరెక్ట్ కాదు. ఇవన్నీ నాకు నచ్చవు కూడా. ముందు మెయిన్ పిల్లలు హ్యాపీగా ఉండాలి అనుకోవాలి, అంతేగాని అమెరికా వెళ్ళిన పిల్లలు తిరిగి రారు అని పెట్టిన దానికి చాలా మంది అసలు నువ్వు ఇలా ఎలా ప్రోత్సహిస్తావు, నువ్వు ఎలా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతావు అని చాలా మంది అలాంటి కామెంట్స్ పెట్టారనమాట. కానీ నేను దీని గురించి ఒక వీడియోని చేద్దాం అనుకున్నాను అప్పట్లో, కానీ చేయలేకపోయాను. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గైడ్ ఛానల్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.